చూస్తున్నాం. చంద్రబాబు అంశంపై మంత్రి అమర్నాథ్ స్పందించారు. స్కిల్ స్కామ్ లో చంద్రబాబుకు ఊరట కలిగించిందనే ప్రచారం జరుగుతుందన్నారు. చంద్రబాబు బెయిల్ మీద ఉన్న దొంగ అని విమర్శించారు. చంద్రబాబు కోర్టు బోనులో నిలబడి సమాధానం చెప్పాల్సిందే అని తెలిపారు. ఇన్వెస్టిగేషన్ రిమాండ్ ప్రొసీజర్ పక్కాగానే జరిగిందని బెంచ్ అభిప్రాయపడిందని పేర్కొన్నారు. ఏ విధంగానూ ఇది చంద్రబాబుకు అనుకూలం కాదని అన్నారు. అయితే స్కిల్ స్కామ్ లో ఇప్పుడు వరకు ఎటువంటి తప్పు చేయలేదని చంద్రబాబు కానీ టీడీపీ కానీ లాయర్లు కానీ చెప్పడం లేదని తెలిపారు. 2019లో చంద్రబాబుకు వచ్చిన సీట్లు ఎంత గొప్ప విజయమో ఇవాళ వచ్చిన తీర్పు మీద అదే అభిప్రాయం ఉందన్నారు. ప్రజాకోర్టులో చంద్రబాబుకు శిక్ష తప్పదని ఆరోపించారు. చంద్రబాబుకు పడ్డ సంఖ్యలు మచ్చను తుడుకోవాల్సిన బాధ్యత ఆయనదేనని తెలిపారు. రిలీఫ్ అనేటువంటిది చంద్రబాబు కొన్ని ఛానల్స్ అన్ని కూడా చూస్తున్నప్పుడు వాస్తవానికి స్పందించకూడదని చెప్పి అనుకున్నప్పటికీ కొన్ని ఎల్లో మీడియా ఛానల్స్ అన్ని కూడా ఏదో గొప్ప విజయం సాధించాం, చంద్రబాబు నాయుడు గారికి ఏదో ఊరట కలిగింది, ఆయన సుప్రీంకోర్టులో వేసినటువంటి ఎస్ఎల్పికి సంబంధించి ఏదో కొన్ని టీవీ ఛానల్స్ చిత్రీకరించేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాయి. ఏ రకంగా అనిపించిందంటే 2019లో చంద్రబాబు నాయుడు గారు గెలిచినటువంటి 23 సీట్లని గొప్ప విజయంగా భావించి చూపిస్తే ఏ రకంగా ఉంటుందో ఈ రోజు సుప్రీంకోర్టులో వచ్చినటువంటి తీర్పు చూసిన తర్వాత వీరు షోకేస్ చేస్తున్నటువంటి వారి అభిప్రాయాన్ని, జరిగినటువంటి వాదనలు కానీ ఇచ్చినటువంటి తీర్పు కానీ ఇవన్నీ చూసిన తర్వాత నాకు తెలిసి ఏ రకమైనటువంటి రిలీఫ్ అనేటువంటిది చంద్రబాబు నాయుడు గారికి కలగలేదు అనేటువంటిది నా అభిప్రాయం, ప్రజల అభిప్రాయం, కోర్టు అభిప్రాయం. కొన్ని ఛానల్స్ అన్ని కూడా చూస్తున్నప్పుడు వాస్తవానికి స్పందించకూడదని చెప్పి అనుకున్నప్పటికీ కొన్ని ఎల్లో మీడియా ఛానల్స్ అన్ని కూడా ఏదో గొప్ప విజయం సాధించాం, చంద్రబాబు నాయుడు గారికి ఏదో ఊరట కలిగింది, ఆయన సుప్రీంకోర్టులో వేసినటువంటి ఎస్ఎల్పికి సంబంధించి ఏదో కొన్ని టీవీ ఛానల్స్ చిత్రీకరించేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాయి. ఏ రకంగా అనిపించిందంటే 2019లో చంద్రబాబు నాయుడు గారు గెలిచినటువంటి 23 సీట్లని గొప్ప విజయంగా భావించి చూపిస్తే ఏ రకంగా ఉంటుందో ఈ రోజు సుప్రీంకోర్టులో వచ్చినటువంటి తీర్పు చూసిన తర్వాత వీరు షోకేస్ చేస్తున్నటువంటి వారి అభిప్రాయాన్ని, జరిగినటువంటి వాదనలు కానీ ఇచ్చినటువంటి తీర్పు కానీ ఇవన్నీ చూసిన తర్వాత నాకు తెలిసి ఏ రకమైనటువంటి